దేవుణ్ణి గూర్చిన ఒక ధైర్యం మనలో లేకపోతే నిలబడటం కష్టం, ప్రార్థన చేయటము కష్టం, మాట వినటం కూడా ఇంకా కష్టం అనిపిస్తూ ఉంటుంది. అందుకే చాలామంది ఎటూ తేల్చుకోలేక తర్జన భర్జన పడిపోతూ ఉన్నారు. లోకానికి దేవునికి కాకుండా మధ్యలోనే నిలిచిపోతూ ఉన్నారు. సగం దేవుడు, సగం లోకం. లోకంలో సంతోషించలేరు. ఒక ప్రక్క దేవుడు జ్ఞాపకాలు, ఒక ప్రక్క పరిస్థితులు మనిషిని కుదిపేస్తూ ఉన్నప్పుడు దేవునిలో పరిపూర్ణంగా ఉండలేరు. ఈ రెంటి మధ్య క్రైస్తవ్యం ఎలా ఉంటుందంటే తడబడుతూ ఉంది. అందుకే దేవునికి ఎడబాటు ఎందుకు జరుగుతూ ఉందంటే అవగాహన లోపం. దేవుని గూర్చినటువంటి అవగాహన లోపం చేత దేవునిని పరిపూర్ణంగా వెంబడించలేకపోతున్నారు ప్రియులారా. కానీ దేవుడు మనల్ని నడిపించిన అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటే ఎంతో అమోఘం. తను నమ్మినటువంటి తన ప్రజలను ఏ విధంగా నడిపించాడో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ సమయంలో కూడా మనం సంకోచించకుండా నా దేవుని సహాయము వలన, నా దేవుని సన్నిధి వలన, నా దేవుని యొక్క ప్రేమను బట్టి నేను ఏదైనా చేయగలను అనేటువంటి ఒక గొప్ప ధైర్యం మనిషిలో కలిగినప్పుడు విశ్వాసి తన విశ్వాసాన్ని కాపాడుకునేదానికి వెనకాడరు ప్రియులారా. అందుకని బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు ఎవరిని నడిపిస్తూ ఉంటాడు అని అనేటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తాను. 31వ అధ్యాయము ఇర్మియా గ్రంథంలో చక్కని మాట ఉంది ప్రియులారా. 9వ వచనాన్ని మనం చూసినప్పుడు చాలా స్పష్టంగా అక్కడ రాయబడి ఉంటూ ఉంది. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్రెళ్ళకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? చబర్లు గట్టు దేవుడిని స్తుతిద్దామా ప్రియులారా. చూడండి, ఇంతకంటే మనకేమైనా ఆనవాలు కావాలా? ఒకసారి చెప్పండి. దేవుడు ఎవరిని నడిపిస్తాడు? ప్రార్థించేటువంటి వారిని తప్పకుండా నడిపిస్తాడు. మనం ఏమీ చేయలేకపోయినా, ఎటూ తోసుబడి కాకపోయినా, ఏ నిర్ణయం తీసుకోవాలో మనం అర్థం కాకపోయినా, ఎటు వెళ్ళాలో కూడా మనకు అర్థం కాకపోయినా యేసయ్య పాదాలు పట్టుకొని ప్రియులరా ప్రార్థించటం మనం ప్రారంభించినప్పుడు ప్రభు మనల్ని వెన్ను తట్టి ధైర్యపరిచి మనం నడవవలసిన మార్గాన దేవుడు మనల్ని నడిపిస్తాడని లేఖనాలు, సాక్ష్యాధారాలు మనకి తెలియచేస్తా ఉన్నాయి. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడంటే ఏడ్చుచూ వచ్చేదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదను. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనిషితో దేని కొరకు మనం కన్నీరు కారుస్తూ ఉన్నామో, ఏ సమస్య కొరకు మనం కన్నీరు విడిచి దేవుని పాదాలు పట్టుకొని యేసయ్యను విడవకుండా ఆయన బ్రతిమలాడుకుంటూ ఉన్నామో దేవుడు మనకి మేలు చేయడా? ఏమండి, ఇశ్రాయేలు నా జనము కారా? ఏమండి, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? నేను ఎవరిని విడిచిపెడతాను? నేను ఎవరిని విడిచిపెట్టను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఎవరైతే ప్రార్థించేవారుగా ఉంటారో వారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఎవరైతే ఏడ్చుచూ వారు ఆయన వద్దకు వస్తారో సమస్య వచ్చినప్పుడు, ఏమండి, ఏడుపు వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు అందరికీ ఏం గుర్తుకొచ్చిద్ది? ఎవరి పుట్టిల్లు వాళ్ళకి గుర్తుకొచ్చిద్ది. నేను కూడా అంటే అప్పుడప్పుడు ఎవరైనా మా సిస్టర్లు నేను మా ఇంటికి వెళ్తా అన్నారు అనుకోండి, వెళ్ళు ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అండి?
ఒకసారి ప్రెడిపాల్ అన్నొచ్చి ఇక్కడ అన్నారు, మందసం దేవుని ఇంటిలో ఉంటేనే అది ఆశీర్వాదం కదా, దాన్ని తెలియక ఎవరైనా చేర్చుకుంటే అది ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంట్లో వారికి నష్టం, ఉన్న వాళ్ళకు కూడా నష్టం. మందసం అంటే దేవుడు ప్రతిష్ఠించుకున్నటువంటి వ్యక్తిని చూడండి, దేవుడు ఎంత గొప్పగా ఏర్పరచుకున్నారు ఆయన దృష్టిలో. దాని విలువ తెలియనప్పుడు, దాని అర్థం తెలియనప్పుడు దేవుని సన్నిధిలో ఆశీర్వాదం లేకుండానే ఏంటంటే సొంత నిర్ణయం తీసుకున్నప్పుడు వెళ్ళిపోండి అంట. ఎక్కడికి పోతారు? ఎక్కడ ఉంటే విలువ? సమర్పించబడిన వ్యక్తికి, దేవుడు పిలుపుతో దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి వ్యక్తికి దేవుని సన్నిధిలో విలువ. ఎక్కడికి పోయినా విలువ ఉండదు, ఇక్కడే విలువ. విలువ లేని మనిషికి, ఘనత లేని మనిషికి ఘనత ఎక్కడ వస్తూ ఉంది? దేవుని సన్నిధిలో. విలువ ఎక్కడ వస్తుంది? దేవుని సన్నిధిలో. కాబట్టి అర్హత లేనటువంటి ఒక వ్యక్తికి దేవుడు అర్హతనిచ్చినప్పుడు అది యోగ్యమైన వానిగా దేవుని ఎదుట నిలబడగలుగుటకు ప్రార్థన చేయాలి. ఇంకా ఏదైతే మనలో సావనకుండా ఉందో అది కాల్చబడే దాని కొరకు, ఏదైతే మనలో దేవునికి వ్యతిరేకంగా రేపబడుతుందో అది కాల్చబడటానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. తెలుసో తెలియకో పొరబడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నా, అందుకే ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నా జ్యేష్ఠ కుమారుడు కాడా, ఏమని ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా అంటే ఇశ్రాయేలుకు నేను తండ్రిని. మరలా తన ప్రజలైన వారు నా మాట విన్నప్పుడు, నేను చెప్పింది చేసినప్పుడు, నాకు లోబడినప్పుడు మరలా నేను వారిని ఏం చేస్తాను? క్షమిస్తాను, వారిని ప్రేమిస్తాను. అయితే నమ్మకంతో దేవుని సన్నిధిని మనము ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. అందుకే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ సంవత్సరం మన ఆదరణకర్తకి 2025 జ్ఞాపక చిహ్నంగా తెలియకుండానే అందరి చేత దేవుడు ప్రార్థన చేపిస్తూ ఉన్నాడు. ఇది మనకు ప్రార్థనా సంవత్సరము. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా. ఆదరణకర్తకు 2025వ సంవత్సరము ఇది ప్రార్థన సంవత్సరం ప్రియులారా. ఎందుకంటే ప్రతి ఒక్కరిని దేవుడు ప్రార్థన కొరకు పురికొల్పుతున్నాడు. ప్రార్థన ఆత్మచేత దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎవరికి వారినే ప్రేరేపించి ప్రార్థన చేపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రార్థన మన జీవితంలో ఒక రోజున మనం అడిగిన వాటిని, దేవుని కొరకు మనం ఆశపడినటువంటి వాటిని అధికమైనటువంటి కృపతో తన కార్యాలు నెరవేర్చినప్పుడు మనమందరము మన హృదయము పట్టనంత సంతోషంతో దేవుని స్తుతించే రోజు మన మధ్యలో దేవుడు సిద్ధపరచబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో దేవుడు ఎవరిని నడిపిస్తాడని, ఏడ్చుచు ఆయన ఎద్దుకు వచ్చేవారిని ఆయన ఏం చేస్తాడట? నడిపిస్తాడంట. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపిస్తాడంట. తొట్టిల్లకుండా. అందుకే నేను ఎప్పుడు అంటాను, ఏదో ఒక రకంగా ఏడవనియండి. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఉపవాసం ఉంటున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన ద్వారా మనుషులు ఏం చేస్తారంటే దేవుడు ఆ పవిత్రపరుస్తూ ఉంటాడు. తెలుసో తెలియకో ఏదో ఒక రకంగా పొరబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడి సన్నిధిలోనే ఉన్నాం కాబట్టి, ఆయన బలిపీఠం యొద్ద ఉన్నాము కాబట్టి, ఆయన మనం నమ్ముకున్నాం కాబట్టి ఆయన తన బిడ్డల్ని ఏం చేస్తాడు? ఆయన కాల్పుకి అప్పగిస్తాడు. ప్రభు తన సన్నిధిలో ఆయన బలపరుస్తాడు. ఆయన్ను మనం విడవకుండా ఉంటూ చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన. అందుకే ఏదో ఒక రకంగా ఏడవాలా, ఏదో ఒక రకంగా ఉపవాసము ఉండాలి. దేవుని సన్నిధిని మనం అంటిపెట్టుకున్నప్పుడు ప్రభు తన కార్యాలు చేస్తాడు. ప్రియులారా, మీరు ఒకటి గ్రహించారో లేదు, నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. యాకోబు చిన్నప్పటి నుంచి తెలియక పొరబడిన వాడుగా ఉన్నా 20 ఏండ్లుగా ప్రార్థన చేస్తానే ఉన్నాడు. తను నమ్ముకున్న దేవుణ్ణి ఎప్పుడైనా విడిచిపెట్టాడా? చెప్పండి, విడిచిపెట్టాడా? దేవుని సన్నిధిని నిర్లక్ష్య ధోరణితో ఉన్నాడా? లేదు. కష్టపడటం నేర్చుకున్నాడు, బాధ అనుభవిస్తూ ఉన్నాడు, శ్రమ పడుతున్నాడు, వెట్టి చాకిరి చేస్తున్నాడు, విసుగొచ్చేసింది. అయినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆ విసుగులోనే, ఆ ప్రార్థించే ఆ ప్రార్థనలోనే దేవుని సన్నిధిని ఏం చేశాడు? ప్రియులారా, ప్రార్థించేటువంటి వ్యక్తిగా
సమస్యను పరిష్కరించుకోవటానికి రాత్రంతా ప్రార్థన చేశాడట. ఏమండి, రాత్రంతా ప్రార్థన చేశాడు. కనుకనే దేవుడు తన్నేం చేస్తూ ఉన్నాడు, విడిచిపెట్టకుండా ఇశ్రాయేలుగా మార్చాడండి. అందుకే అతని యొక్క సంతతిని ఈరోజు భూమి యొక్క అంతటా స్థలములు అన్నిటిలో దేవుడు ఏం చేశాడు, ఆశీర్వాదకరంగా విస్తరింపజేశాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనము స్పష్టంగా దేవుని సన్నిధిలో వాక్యాన్ని మనము అర్థం చేసుకుంటూ ప్రతినిత్యము ప్రభు పాదాలు మనం పట్టుకొని ఆయన చెంత చేరి ఆయన విడవకుండా ఉండాలి.